మీరు తీసుకోవాల్సినటువంటి దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా ఆ పరిమితి దాటి 923,55,00,000 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం, అక్రమం, ఘోరం. అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతలేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలినటువంటి చర్య అయితే దానిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మించి కూడా డిస్కంలో ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళ అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది, మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం, తప్పు చేశాం, క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం